సంస్థల మధ్య అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న పేదల కోసం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పెద్ద ఎత్తున ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. వాటిని లబ్ధిదారులు నిర్మించుకున్న తర్వాత వారందరికీ చెల్లించవలసిన బిల్లులను కూడా తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఫిబ్రవరి నెల వరకు చెల్లించడం జరిగింది. ఎన్నికల కోడ్ రావడం కారణంగా 2019 ఫిబ్రవరి తర్వాత బకాయిలు చెల్లించలేక పెండింగ్ పెట్టడం జరిగింది. అయితే తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించుకున్న వారికి ఇల్లు నిర్మించుకున్న వారికి వారంతా తెలుగుదేశం పార్టీ వారు కాబట్టి వారికి బిల్లులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి బిల్లులు ఇవ్వకుండా 5 సంవత్సరాల పాటు వేధించడం జరిగింది. నిజానికి నాడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇల్లు మంజూరైనటువంటి లబ్ధిదారునికి పార్టీలకు సంబంధం లేదు, ఎవరి పేర్లైతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇల్లు కాబట్టి వారి ద్వారా తెలుగుదేశం ప్రభుత్వంలో వారికి లబ్ధి చేకూరింది కాబట్టి వారికి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా ఇబ్బందులు పాల్చేయడం జరిగింది. అనేక సార్లు అనేక సందర్భాల్లో అనేక రాజకీయ పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ తెలుగుదేశం పార్టీ మేము కానీ అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా రోజు ప్రభుత్వం ఏమాత్రం స్పందించాల. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి కాబట్టి మేము చెల్లించడం లేదని చెప్పి వాటిపై విచారణ జరిపిస్తున్నారని చెప్పి విచారణకు ఆదేశించారు. ఒక తడవ కాదు 2 తడవలు విచారణ జరిపినప్పటికీ కూడా వాటిలో ఒక్కటి కూడా అక్రమం జరిగినట్టుగా నిరూపించలేక ఆ లబ్ధిదారులందరికీ కూడా దాదాపు 950 కోట్ల రూపాయలు 3 లక్షల మంది లబ్ధిదారులు చెల్లించవలసిందని చెప్పి అధికారులలో నివేదిక ఇవ్వడం జరిగింది. కాలయాపన చేస్తూ వారికి బిల్లు చెల్లించకుండా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అందరూ కూడా పేదవారు అప్పో సప్పో తెచ్చి ఇల్లు పూర్తి చేసుకుంటే వారికి రావాల్సినటువంటి బిల్లులు రాక ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డ పరిస్థితులు మనం అందరం చూశాం. అందుకే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 30వ తేదీన ఈ పార్టీ కార్యాలయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులందరూ కూడా బిల్లులు రాక ఈ 5 సంవత్సరాల చాలా ఇబ్బందులు పడ్డారు. తక్షణమే ప్రభుత్వం వారికి ఆదుకొని వారందరికీ కూడా బిల్లులు చెల్లించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి గృహ నిర్మాణ శాఖ సమీక్షా సమావేశంలో ఈరోజు ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద ఎవరికైతే బకాయిలు ఉన్నాయో వారందరూ కూడా తక్షణమే బిల్లులు చెల్లించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బిల్లులు రాక 5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడ్డటువంటి దాదాపు 3 లక్షల మంది లబ్ధిదారులకి ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయంలో మేలు జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తక్షణమే నిధులు విడుదల చేసి ముందు వారి బకాయిలు చెల్లించమని ఆదేశించిన దానికి ముఖ్యమంత్రి గారికి గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.